హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో జనరల్గా మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నట్లయితే మీకు ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఇలాంటి ఛానల్స్ మీరు రన్ చేసినప్పుడు మనకు ఇమేజ్తో పాటు మధ్యలో కొన్ని వీడియో ఫుటేజెస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఏఐ వచ్చిన తర్వాత అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో క్రియేషన్ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. సో ఈరోజు వీడియోలో టెక్స్ట్ నుంచి ఇమేజ్ కన్వర్ట్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యే 5 ఏఐ వెబ్సైట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోస్ అనేది ఏఐ నుంచి జనరేట్ చేసినవి, అంటే మనకు టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి ఇవి ఆటోమేటిక్గా వీడియోలోకి అయితే కన్వర్ట్ చేస్తాయి. సో ఈరోజు వీడియోలో టాప్ 5 ఏఐ వెబ్సైట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి నెంబర్ 1 Runway.ml. సో Runway.ml అనేది మనకు టెక్స్ట్ నుంచి ఇమేజ్ కన్వర్ట్ చేయడంలో ఉన్న టాప్ వెబ్సైట్ ఇది. సో మీరు runwayml.com అని వెబ్సైట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా హోమ్ పేజ్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు 150 క్రెడిట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రీ అకౌంట్లో. సో దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీడియో టు వీడియో, టెక్స్ట్ టు వీడియో, జనరేటివ్ ఆడియో, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్. సో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్షన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ వీడియో అనే ఆప్షన్ ఉంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియోని తీసుకోండి. వీడియోని తీసుకుని మనం వీడియో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ 4 seconds వీడియో అని ఉంటుంది. సో మనకు జనరల్గా మన ఫ్రీ అకౌంట్లో మనకు 4 second వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ క్రెడిట్స్ అయితే ఫ్రీ క్రెడిట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇమేజ్ యాడ్ అయిన తర్వాత జనరేట్ 4 seconds పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు వీడియో అయితే కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం వీడియో అనేది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందో. సో చూడండి, ఇది మనం ఇచ్చిన ఇమేజ్ ఇక్కడ వీడియోలకి. సో మనకు ఒక మంచి వీడియో అయితే జనరేట్ అయింది. సో చూడడానికి మనకి ఇది ఒక మంచి వీడియో ఫార్మాట్లో అయితే ఉంది. సో చూడొచ్చు, మనకి ఇక్కడ సోల్జర్ మూవ్ అవుతున్నాడు, మనకి ఇక్కడ అంతా మూవ్ అవుతున్నట్లు వీడియో అయితే క్రియేట్ అయింది. సో వీడియో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి Genmo.ai. సో Genmo.ai అనేది కూడా మనకు ఏఐ వెబ్సైట్లలో టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్షన్కి సంబంధించిన బెస్ట్ వెబ్సైట్ ఇది. సో ఇది కూడా మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లా ఈ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సేమ్ ఇమేజ్ తీసుకోండి, ఓపెన్. సో మనకి ఇప్పుడు ఇమేజ్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో దీంట్లో ఏమైనా చేంజెస్ కావాలంటే మనం ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇమేజ్లోకి, అంటే మనకు ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ నుంచి వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియోలోకి అయితే కన్వర్ట్ అయింది, ఒకసారి చూడొచ్చు. సో మనం ఇచ్చిన ఒక ఇమేజ్కి ఒక మంచి వీడియో అయితే జనరేట్ అయింది. సో Genmo అనేది కూడా మనకు ఒక మంచి ఏఐ వెబ్సైట్, మనకు టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియోలోకి కన్వర్ట్ చేయడానికి. సో ఇలాంటి క్లిప్స్ను మనం మన ఛానల్స్లో వాడుకోవచ్చు. ఇలాంటి వాటికి ఏం కాపీరైట్స్ అయితే రావు. అండ్ థర్డ్ వచ్చేసి Pika-Labs. సో Pika-Lab అనేది కూడా మనకు ఒక మంచి వెబ్సైట్ ఇమేజ్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడానికి. సో మీరు Pika.art అని ఓపెన్ చేయండి URL. సో మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అవ్వండి. మనకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత చూడవచ్చు, మీకు ఇందులో ఉన్న ఫార్మాట్ ఆల్రెడీ క్రియేట్ చేసినవి. సో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని మనం క్రియేట్ చేయొచ్చు. యానిమల్కి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి, ఒక ఇమేజ్లో ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు Pika-Labsలో ఉంటాయి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి, ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యువర్ వీడియో ఈజ్ జనరేటింగ్ అని వస్తుంది. ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు మనం ఇచ్చిన ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్కి ఒక మంచి వీడియో అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు చూడొచ్చు. సో చూడండి, మనకు ఆ ఇమేజెస్కి ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక మంచి వీడియో అయితే క్రియేట్ అయింది. సో దీంట్లో ఏంటంటే మనం 3 seconds వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. Decoyer అనే వెబ్సైట్ ఉంటుంది, app.decoyer.ai. సో దీంట్లో ఏంటంటే మనము ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే మనకు ఇమేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక బెస్ట్ వెబ్సైట్. సపోజ్ మీకు ఏదైనా ఒక మంచి బీచ్కి సంబంధించింది కావాలనుకోండి. సో నేను బీచ్ అని టైప్ చేశాను, ఆటోమేటిక్ ఒక బీచ్ వచ్చింది. సో నేను బీచ్ విత్ బోట్ అని టైప్ చేశాను. నాకు ఒక బీచ్ విత్ బోట్ అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది Decoyer అనేది మంచి టాప్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్లో. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాంప్ట్ చేంజ్ చేస్తున్న వితిన్ సెకండ్స్లోనే మనకు అక్కడ ఇమేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇమేజ్ అయితే మారుతూ ఉంటుంది.
అండ్ దీన్ని మనం ఇమేజ్లోంచి వీడియోలో కన్వర్ట్ చేయాలంటే మనకు అకౌంట్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు దీంట్లో బేసిక్ రేట్స్ అయితే సరిపోవు. సో మీరు బేసిక్ ఈ కాస్ట్లో దీన్ని పర్చేజ్ చేస్తే మీకు కావాల్సిన ఇమేజెస్ని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో అప్స్కేలర్ ఆప్షన్ కూడా యాడ్ చేశారు. సో మనకు బేసిక్ ఇమేజెస్ని మనం అప్స్కేల్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి లియాపిక్స్. సో liapix.com అనేది కూడా ఒక మంచి వెబ్సైట్ మనము ఇమేజెస్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సపోజ్ నేను ఇదే ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ని మనం వీడియో అంటే మనం కొన్ని మూమెంట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటే ఈ లియాపిక్స్ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, మనకు ఇమేజెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇమేజెస్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనం ఒక ఇమేజ్ని ఒక షార్ట్ వీడియోలోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మనం అది ఎట్లా కావాలో అట్లా మనం మూమెంట్స్ అయితే యాడ్ చేయొచ్చు. దీంట్లో జూమ్ లెఫ్ట్, జూమ్ సెంటర్, రైట్, సర్కిల్, హారిజంటల్, వర్టికల్, మీకు ఎట్లా యానిమేషన్ కావాలంటే ఆ విధంగా మనం యానిమేషన్ దీన్ని చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. వీడియో అనేది ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోయింది. సో ఇది మనకు జనరేట్ అయిన వీడియో. అంటే మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఇమేజ్ నుంచి మనకు ఒక జూమ్ ఎఫెక్ట్ తోటి ఒక వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇది మనకు 8 సెకండ్స్ తోటి అయితే జనరేట్ అయింది. సో ఇవి మనకున్న టాప్ 5 ఇమేజెస్ టు వీడియో కన్వర్షన్ వెబ్సైట్స్. సో దీంట్లో ఏంటంటే మనం టెక్స్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఇమేజ్ని యాడ్ చేయొచ్చు. వీటి ద్వారా మనం డిఫరెంట్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ టాప్ 5 వెబ్సైట్స్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఏఐ వెబ్సైట్స్ గురించి, ఏఐ టూల్స్ గురించి, తెలుగు టెక్ రూల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రతి వీడియో అవైలబుల్లో ఉంటుంది.